హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తెలుగు జాబ్ 365 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలో జిల్లా కోర్టుల నుండి వరుసగా నోటిఫికేషన్స్ అనేవి వస్తున్నాయి అనమాట. సో ఈ రోజు కూడా ఒక కొత్త నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో చాలా జిల్లాల నుంచి రిలీజ్ అవుతున్నాయి కాబట్టి మీరు ఏ డిస్ట్రిక్ట్ నుండి ఈ వీడియోని చూస్తున్నారో మీ డిస్ట్రిక్ట్ నేమ్ కామెంట్ చేయండి. సో ఈ జాబ్కి సెలెక్ట్ అవ్వాలంటే క్వాలిఫికేషన్ చాలా చాలా తక్కువ. తెలుగు రావాలి, తర్వాత 18 to 42 ఇయర్స్ మధ్య ఉండే మేల్ అండ్ ఫీమేల్ అందరూ అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ ఉండదు, ఫీజు కూడా ఉండదు అనమాట. జస్ట్ మీరు అప్లై చేస్తే ఇంటర్వ్యూ కండక్ట్ చేసి సెలెక్ట్ చేసేస్తారు. సో ఇందులో మనకి 2 రకాల పోస్టులు అనేవి రిలీజ్ అయ్యాయి. సో మొత్తం అన్ని జిల్లాల వారు కూడా అప్లై చేసుకోవడానికి అర్హులు అనమాట. సో ఈ జాబ్కి అప్లికేషన్ ఎలా చేసుకోవాలి, ఇంకా క్వాలిఫికేషన్ ఏముండాలి, మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, మనకి ఇది డైరెక్ట్ గా పోస్ట్ ద్వారా అప్లై చేసుకోవాలి. సో మన దానికోసం మనకు ఒక అప్లికేషన్ ఫామ్ అనేది ఇచ్చారు. సో దీని డౌన్లోడ్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని మీరు అప్లికేషన్ ఫామ్ ని ప్రింట్ తీసుకోవాలన్నమాట. సో ప్రింట్ తీసుకున్న ఫామ్ పైన మీరు నింపాలి మొత్తం డీటెయిల్స్. సో ఇలా ఉంటుంది అప్లికేషన్ ఫామ్. సో మనకి 2 టైప్ ఆఫ్ జాబ్స్ అని చెప్పాను కదా, సో అది కూడా మీకు చూపిస్తాను. ఇది మనకి ఆఫీస్ సబార్డినేట్ కి సంబంధించింది. సో ఈ ఫామ్ డౌన్లోడ్ చేసుకోండి మీరు ఆఫీస్ సబార్డినేట్ కి అప్లై చేసుకోవాలనుకుంటే. ఇక్కడ మనకి రీసెంట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంతించాలి. దీనిపైన గెజిటెడ్ ఆఫీసర్ సంతకం ఒకటి చేయించాలన్నమాట, అంటే అటెస్టేషన్ చేయించాలి. తర్వాత మన నేము, ఫాదర్స్ నేము, డేట్ ఆఫ్ బర్త్ 1/1/2026 నాటికి మన ఏజ్ ఎంత అనేది మనం అక్కడ రాయాలి. తర్వాత మన కరస్పాండెన్స్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, మొబైల్ నెంబర్, తర్వాత మనకి క్యాస్ట్ ఎస్సీఆ, బీసీఆ, ఓబీసీఆ మొత్తం ఏదైతే అదే ఇక్కడ రాయాలి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఏమైనా టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉంటే అవి కూడా రాయాలి. ఇంకేదైనా అదర్ క్వాలిఫికేషన్ ఉంటే అవి కూడా ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. ప్రీవియస్ ఎక్స్పీరియన్స్, ఏదైనా మనం ఎక్కడైనా వర్క్ చేసి జాబ్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే దాన్ని కూడా అక్కడ మెన్షన్ చేయాలి. ఫైనల్ గా మనకి ఇక్కడ సిగ్నేచర్ చేసేసి మనకి దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా అటాచ్ చేసి వాటిని కూడా గెజిటెడ్ ఆఫీసర్ తోటి అటాచ్ చేయించాలి. మొత్తం కలిపి మనకు పోస్ట్ ద్వారా పంపించాలి. సో ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఎక్కడికి పంపించాలి అనేది కూడా నేను చెప్తాను, వీడియో చూడండి. సో మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఇక్కడ చూడండి క్లియర్ గా మెన్షన్ చేశారు, మస్ట్ హ్యావ్ పాస్డ్ 7th క్లాస్. సో మనం 7వ తరగతి పాస్ అయినా సరిపోతుంది. ఒకవేళ ఇంటర్మీడియట్ అయినా 10th క్లాస్ అయినా ఫెయిల్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు మాత్రం అప్లై చేయడానికి లేదనమాట. ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఉండాలి, అది కూడా చెక్ చేస్తారు. సో మనకి షీ డస్ నాట్ పొసెస్ ఇన్ అడాక్వెంట్ నాలెడ్జ్ ఆఫ్ తెలుగు. సో మనకి తెలుగులోనే నాలెడ్జ్ లేకపోతే మనకి ఎలిజిబుల్ కాదనమాట ఈ నోటిఫికేషన్ కి. సో మనకి ఏజ్ విషయానికి వస్తే మినిమం 18 ఇయర్స్ నుండి మాక్సిమం 40 ఇయర్స్ మధ్య ఉండే వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. తర్వాత దీనికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారనమాట. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అండ్ బీసీ క్యాండిడేట్స్ కి అయితే 5 ఇయర్స్, అంటే మనకి 47 ఇయర్స్ వరకు ఉండే వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. సో ఇది ఒక మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు. సో తర్వాత మనకి అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ నుంచి 17/2/2026. టైం అయితే చాలా తక్కువ ఉంది. వీడియో చూసిన వెంటనే అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకుని అప్లై చేసేసుకోండి. సో ఇది మనకి ఆఫీస్ సబార్డినేట్ జాబ్ అనమాట. సో మనకి ఈ జాబ్ లో ఏంటంటే మనకి 15,000 రూపాయల మంత్లీ శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. రెమ్యూనరేషన్ అంటారు, ఎందుకంటే ఇవి అవుట్ సోర్సింగ్ జాబ్స్ అనమాట. సో అందుకోసం మనకి ఎటువంటి ఎగ్జామినేషన్ లాంటివి ఏమి కండక్ట్ చేయకుండా డైరెక్ట్ గా మనం జస్ట్ ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేస్తారు. సో ఇందులో ఇంకో పోస్ట్ కూడా ఉందని చెప్పాను కదా, సో అదేంటంటే టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ జాబ్. సో దీనికి 18,500 రూపాయలు శాలరీ. సో మనకి లాస్ట్ డేట్ నుంచి మనకి చూసుకున్నట్లయితే 17/2/2026 దీనికి కూడా. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దీనికి వస్తే జస్ట్ మనకి ఏంటంటే గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేయాలి ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి. తర్వాత మనకి ఇది టైపిస్ట్ జాబ్ కాబట్టి మనకి టైప్ రైటింగ్ మీద హయ్యర్ గ్రేడ్ ఇంగ్లీష్ లోని క్వాలిఫై అయ్యి ఉండాలన్నమాట. సో ఇలా ఇంగ్లీష్ లో టైపింగ్ వస్తేనే మనకి సెలక్షన్ అనేది చేస్తారు. తర్వాత మనకి ఎంఎస్ ఆఫీసు, తర్వాత లేబర్ ఆఫీస్ అండ్ వెబ్ బ్రౌజింగ్ అండ్ పాస్ ప్రొఫిషియన్సీ లాంటి వాటిపైన టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. వాటిని కూడా మనం క్వాలిఫై అవ్వాలి. సో ఆఫీస్ సబార్డినేట్ కన్నా కొంచెం క్వాలిఫికేషన్ ఎక్కువ, అంతే, ఇంకేం లేదు. సో మీకు అప్లై చేసే విధానం ఏంటి అంటే ఇందాక చూపించాను కదా మనకి డాక్యుమెంట్. సో అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోమని చెప్పాను కదా, ఈ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకొని ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత వీటితో పాటు మనకి అకాడమిక్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, మార్క్ లిస్ట్స్, పాస్ సర్టిఫికేట్స్, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, కమ్యూనిటీ సర్టిఫికేట్, ఇంకేదైనా అదర్ సర్టిఫికేట్స్ ఉంటే వాటన్నింటినీ కూడా మనం అప్లికేషన్ ఫామ్ తో అటాచ్ చేసి పోస్ట్ ద్వారా మనకి ఈ అడ్రస్ కి పంపించాలి. సో ఇక్కడ చూడండి, చైర్పర్సన్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ కృష్ణా డిస్ట్రిక్ట్ అట్ మచిలీపట్నం. సో ఇక్కడ మచిలీపట్నం కృష్ణలో అనమాట. ఈ జిల్లా కోర్టులో మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో ఇక్కడికి మనం డైరెక్ట్ గా పోస్ట్ ద్వారా పంపించాలి, లేదా బై హ్యాండ్ ద్వారా కూడా సబ్మిట్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇది మనకి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ కృష్ణా డిస్ట్రిక్ట్ మచిలీపట్నం రిలీజ్ అయినటువంటి జిల్లా కోర్టు నోటిఫికేషన్ అనమాట. సో అప్లై చేసుకోవాలంటే డౌన్లోడ్ లింక్, అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా ఈ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని ఫామ్ ఫిల్ చేసేసి వెంటనే సబ్మిట్ చేయండి. సో మరిన్ని జాబ్ నోటిఫికేషన్స్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. అంతేకాక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జీ శివ సైనింగ్ ఆఫ్.